మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ వద్ద ఉన్నాం. గత కొన్ని రోజులుగా భీమవరం హెడ్ క్వార్టర్ పశ్చిమ గోదావరి జిల్లాకి ఇది వచ్చి అప్పుడే దగ్గర 3 సంవత్సరాలు దాటినా ఇప్పుడు కొంచెం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎవరి రాజకీయ ఎత్తుగడలు వారు వేస్తున్నారు. అంటే అటు టీడీపీ, ఇటు జనసేన, ఇటు వైఎస్ఆర్సీపీ ఎవరు ఇటు వైపు మొగ్గుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన జిల్లాని ఎక్స్టెన్షన్ చేసిన విధానాల్లో భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాకి హెడ్ క్వార్టర్ గా ఉంది. ఇప్పుడు అప్పట్లో గ్రంథి శ్రీని గారు, అంటే అప్పటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న ఎమ్మెల్యే, ఆయన త్యాగం చేశాను మినిస్టర్ పదవి, దానివల్లే మనకి భీమవరం హెడ్ క్వార్టర్ అయ్యిందని కూడా అప్పట్లో ఆయన ప్రకటించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ హెడ్ క్వార్టర్ ఎటువైపు మొగ్గుతుంది? అటు ఉండి వెళుతుందా, ఇటు నరసాపురం వెళుతుందా, ఇటు తాడేపల్లిగూడెం వెళుతుందా అన్న మీమాంసలో ఉన్నారు. ట్రిపుల్ ఆర్ అనగానే డిప్యూటీ స్పీకర్ గా ఉన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఉండికే నేను వస్తుంది, ఇక్కడ 3.5 ఎకరాల్లో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది, ఇక్కడ నాకు P4 తరఫున ఇక్కడ 30 crores కూడా నాకు జనాభా, అంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి సహకరించి 30 crores ఇక్కడ అలాట్మెంట్ చేస్తున్నారు. మిగతా 30 crores ఇక్కడ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అందు గురించి నేను అతి త్వరలో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ తరఫున ఇక్కడ 3.5 ఎకరాల్లో నేను ఇక్కడ కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుంది. ఇది ఎన్నాళ్ళైనా సరే భీమవరం ఉన్నా సరే వాళ్ళ నిర్మాణం చెయ్యలేరు అని కూడా ఆయన వాయిస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సమాధానంగా ఇక్కడ ఉన్న పులపర్తి అంజిబాబు, ఈ అంజిబాబు గారు భీమవరానికి స్థానిక ఎమ్మెల్యే, అలాగే పిఎస్సి చైర్మన్. ఈయన మన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా, సార్ ఏంటి ఇక్కడ ఉండికి తరలిపోతుందా, అసలు ఏంటి దీని పరిస్థితి కలెక్టరేట్ అంటే, ఆయన అలాంటిది ఏమీ లేదు, ఇక్కడ మనకి ఉన్న 4 కోడల్లో ఏదో ఒక వైపు, అంటే ఇటు రాయలం కానీ, ఇటు లోసరేపు కానీ, ఇటు సైడ్ కనుక ఉంటుంది, అంతేగాని మీరు ఎవరో కూడా ఆందోళన చెందవద్దని ఆయన సమాధానం ఇస్తున్నా కానీ అది అంతంత మాత్రంగానే ఉంది. ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున ఇది వరకు గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు మౌనం వహించారు. అంటే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోనూ లేరు. ఆయన ఎటువంటి సమాధానం చెప్తారని కూడా ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు. ఆయన ఎటువంటి సమాధానం చెప్తారని కూడా భవిష్యత్తులో కూడా వీక్షిస్తున్నారు. అంటే ఆయన త్యాగ ఫలితం ఈ విధంగా ఉందా, అంటే ఆయన త్యాగం అప్పట్లో చేసి మినిస్టర్ పదవిని వదులుకొని భీమవరానికి కలెక్టరేట్ అది కూడా రప్పించడం జరిగింది. కానీ ఆయన ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. కానీ ఏ పార్టీ తరఫున కూడా ఆయన లేరని కూడా ఇక్కడ భావిస్తున్నారు. ఆయన మౌనం వీడి ఆయన ఒక బయటకు కనుక వస్తే ఇది మలుపు ఇంకో విధంగా తిరిగి భీమవరంలోనే కలెక్టరేట్ ఉంటుందని కూడా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనతో భీమవరంలో ఇక్కడ గవ్వాది గారు ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకున్నా ఈయన 3 రోజుల నుంచి కూడా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. కలెక్టరేట్ భీమవరంలో ఉన్నారు. సార్ అసలు ఏ విధంగా చూస్తున్నారు మీరు కలెక్టరేట్ భీమవరంలో ఉన్నారు? గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే ప్రకాశం చౌక్ లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్ గాని, అలాగే కలెక్టరేట్ కూడా భీమవరంలోనే ఉండాలని చెప్పేసి జీవో నెంబర్ 124 ప్రకారం మార్కెట్ యార్డ్లోని 20 ఎకరాల్లో ఉన్న స్థలాన్ని కలెక్టరేట్ కి స్థాపించాలని చెప్పేసి అప్పటి గత జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. టెండర్లకు పిలవడం కూడా జరిగింది. టెండర్లు పిలిచే ప్రక్రియలో ఎన్నికలు తగ్గిపడటంతో ఈ టెండర్లకి కొంచెం లేట్ అయ్యి ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలోని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఈ మధ్యన భీమవరంలో ఉండే కలెక్టరేట్ ని ఉండి తీసుకెళ్తామని చెప్పేసి ఆయన అసత్య ప్రచారాలు, ఆయన ఆలోచనలు అన్ని కూడా రెచ్చగొట్టే దూరంలో జరుగుతున్నాయి. అంటే ఉండిలో ఉండే పారంభోగ సైట్ 3.5 ఎకరాల్లో ఆయన కలెక్టరేట్ నిర్మిస్తానని చెప్పేసి ఆయనకి ఎవరిస్తారనేది ఆర్డర్ అనేది తెలియకుండా ఉంది. ప్రజలైతే నమ్మశక్యంగా లేరు. మేము భీమవరం ప్రజల తరఫున, భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున మేము ఖచ్చితంగా కలెక్టరేట్ భీమవరంలోనే ఉండాలి, మార్కెట్ యార్డ్లోనే నిర్మించాలని చెప్పేసి మేము 3 రోజుల నుంచి నిర్వహిస్తాము. ఇప్పుడు మీకు సపోర్ట్ ఉందంటున్నారు. మొన్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మీరిద్దరూ ముందుకు వచ్చి పట్టణం అదే మన జిల్లాకి హెడ్ క్వార్టర్ కావాల్సి, కానీ మీకు ఇప్పుడు అటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక సపోర్ట్ ఎందుకు రావట్లేదు అంటారు? ఇక్కడ ఉండాలి కదా వాళ్ళు కూడా మీకు సపోర్ట్. సంఘీభావం, మీరు సంఘీభావం అనేది పలకట్లేదు అంటున్నా. పార్టీలు పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పలుకుతున్నారు. అందరూ కూడా ముందుగా వస్తానని అంటున్నారు. మేమైతే మట్టికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున భీమవరంలో మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే విద్యాభ్యాసం చేసాం, ఇక్కడే బతుకుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేసేది ఏమనగా భీమవరం నియోజకవర్గంలో
మా జనసేన తరఫున జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు. కానీ జనసేన ఎమ్మెల్యే గారికి అదే పార్టీలో ఉన్నటువంటి ఉండి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మా భీమవరం ఎమ్మెల్యే గారికి కనీస గౌరవకుండా ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ను పానబోగు సైట్ ఉన్నటువంటి 3.5 ఎకరాల్లోకి తొలగించాలని చెప్పేసి విష ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో ఉంటూ కూడా భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేని కాదని ఆయన పట్టుకెళ్తున్నాడంటే దీని వెనకాల చాలా రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి మా భీమవరం నియోజకవర్గ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కలెక్టరేట్ నిర్మాణానికి ఆల్రెడీ జియో పాస్ అయింది. రేపు వచ్చి 2026 దాకా మార్చి దాకా కూడా ఇక్కడ పర్మిషన్ ఉంది మనకి. ఇప్పుడు దానికి మనకి ఇప్పుడు కలెక్టర్ చదలవాణి నాగరాణి గారికి ఫుల్ ఫోర్స్ ఉంటుంది అంటారా దాన్ని ఆపే విధానం? అంటే పొలిటికల్ ఇష్యూస్ మీద కలెక్టర్ అని మనం ఏమనగలమండి? ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఆయన ఏమో డిప్యూటీ స్పీకర్ గారు ఆయన ఏం చెప్పినా చెల్లుతుందని చెప్పేసి లాండ్ ఆర్డర్ అనుకుంటున్నారు ఆయన. దాన్ని మేము చెప్పేది ఏంటంటే ఈ నెలాఖరు 30వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తెలియజేసేదనగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసేదనగా ఈ నెల 30వ తారీఖు లోపు మా భీమవరం కలెక్టరేట్ మార్కెట్ యార్డ్లోనే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి శంకుస్థాపన కూడా చేయడానికి ముహూర్తం పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాని పక్షంలో అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజుని మేము ఆమరణ నిరాదీక్షకి ఇదే ప్లేస్ ఇదే ప్రకాశం చౌక్ లో ఇదే స్టేజ్ మీద మేము కూర్చుని అమర నిరాహార దీక్ష కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ పత్రికలో ఉందా అని తెలియజేసుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు స్వార్థపూరితం రాజకీయాలు చేయకుండా నిష్పాక్షికంగా దూరభాలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి విషయం మీద మాకు స్పష్టత ఉండని అడిగారు. కానీ వాళ్ళు ఏమీ జవాబు ఇప్పటికీ ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీనిపై ప్రజలకి స్పష్టత ఇమ్మని మేము కోరుకుంటున్నాం. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్లోనే మన మార్కెట్ యార్డ్లోనే కడతామని చెప్పి సరైన స్పష్టత మా ఎమ్మెల్యే గారు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, దేనికి ఇవ్వలేకపోతున్నారు అన్నది ఇప్పుడు కూడా ప్రజలకు అర్థం అవట్లేదు. దీన్ని బట్టి ఏ రాజకీయ వెనకాలు జరుగుతుందో, ఏ అదృష్టి జరుగుతుందో నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ దీక్ష సాయంత్రం 6 కూడా అయిపోతుంది. సోమవారం వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విషయం గురించి చర్చించి భీమవరం నియోజకవర్గంలోనే భీమవరం టౌన్లోనే మాకు మార్కెట్ యార్డ్లోనే మాకు కల్పించాలంటే కలెక్టరేట్ కట్టించాలి అని మేము ఆయన నిర్ణయించుకుంటాం. ఆయన తర్వాత ఆయన భీమవరం మాజీ శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారు దీన్ని మార్కెట్ యార్డ్ లో 20 ఎకరాల మీద కలెక్టరేట్ నిర్మించడానికి ఆయన స్పష్టమైన విన్నపాన్ని ప్రజలకి విన్నవించవలసిందిగా ఈ సభాముఖంగా నేను తెలియపడుతున్నాను. ఎందుకంటే ఆయన ఉన్న 2019లో ఆయన కష్టపడి భీమవరం జిల్లాను కలెక్టరేట్ తెచ్చినందుకు ఆయన పదవులు అన్ని సౌకర్యాలు వదులుకున్నందుకు ఆయన చాలా నష్టపోయారు. దీని మీద మీరు ప్రజలకు వచ్చి నేను మార్కెట్ యార్డ్లోనే నేను ఆ రోజు తెచ్చాను కాబట్టి మార్కెట్ యార్డ్లోనే 20 ఎకరాల్లోనే నేను నిర్మించానని ప్రజలకి ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా దీని మీద ఈ రోజే సరైన స్పష్టత ఇవ్వాలని నేను గన్ శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను.